అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు జ్యోతి. మనుగూరు మండలంలో పిఎస్ మామిడితోట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలండి. ఈ రోజు తల్లిదండ్రుల సమావేశం కారణంగా అందరు తల్లిదండ్రులు సమావేశానికి హాజరయ్యారు. వచ్చిన వాళ్ళందరూ స్కూల్ వాతావరణం చూసి ఈ విధంగా ఉంటుంది, పాఠాలు ఎలా చెప్తారు అనేసి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. క్లాస్ రూమ్లన్నీ మొత్తం అసలు శుభ్రంగా లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బురద తొక్కి లోపలి రావడం వల్ల కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కనీస వసతులు కూడా స్కూల్లో లేవు. ఇలాంటి పాఠశాలలో ఎలా పాఠాలు చెప్తున్నారు అనేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించడం జరిగింది. దానికి తోడు కాంపౌండ్ వాల్ లేక పక్కనున్న కాల్వ నుంచి నీళ్లు లోపలికి రావడం, ఆ పాములు అన్ని వచ్చి ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ప్లస్ వాష్రూమ్స్ లలో కూడా పాములు దూరుతున్నాయండి. దాని కారణంగా పిల్లలు స్కూల్కి రావడానికి ఇష్టపడట్లేదు. వచ్చిన వాళ్ళు కూడా చాలాసార్లు ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతున్నారు, ఇలా ఉంటే మీరు ఎలా చూస్తున్నారు, పైన అధికారులకు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు అనేసి. అంటే మేము అధికారులకు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము, కానీ వాళ్ళు రానప్పుడు మేమేం చేస్తాము అంటే, కాదు మీరు అసలు కంప్లైంట్ ఇవ్వట్లేదని మా మీద వాళ్ళు వచ్చేసి అంటుంటే మాకు ఇబ్బందిగా ఉంది. అసలు స్కూల్ ఓపెన్ చేయడానికి అవసరమే లేదు, పాఠశాలే వద్దు, కట్టే కొత్త స్కూల్ కట్టి కాంపౌండ్ వాళ్ళు అన్ని సెక్యూర్డ్ గా ఉంటేనే మేము స్కూల్ పంపిస్తామనేది స్కూల్ తాళం వేయడం కూడా జరిగింది. దీని కారణంగా నేను పైన ఉన్నతాధికారులకు నిర్ణయించుకుంటున్నాను ఏంటంటే, దయచేసి స్కూల్ బాగు చేయండి, అయితేనే పిల్లలు వస్తారు, లేకపోతే చాలా కష్టం అండి. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లే అవుతుంది పిల్లలతో. నా పేరు లావణ్య. మామిడితోట గుంపు నాయుడుపేట స్కూలు, మామిడితోట స్కూలు అని రెండు పక్క పక్కనే కలిపి పెట్టారు. ఇందులోనే అంగన్వాడీ స్కూల్ కూడా పెట్టారు. అందులోకి పాములే, ఇందులోకి పాములే, తేళ్లు, పురుగులు. పిల్లలకి బడికి పంపించాలంటే గడగడగలాడుతున్నాం. బురదలు అడుగు పెడితే పిల్లలు ఎంతమంది జారి పడి అమ్మ బురద అంటుతుందమ్మా ఏంటమ్మా అని ఏడ్చుకుంటూ రావటం. ఆ పక్కన ఒక కాలవంతా మునిగి ఆ కిటికీ కాడికి రావటం వల్ల కిటికీలో నుంచి పాములు దిగిరాటం, తేళ్లు దిగిరాటం. సార్లు టీచర్ల కంప్లైంట్ ఇస్తే ఒకసార్లు టీచర్లు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోసార్లు టీచర్లు వచ్చారు, వాళ్ళు వచ్చి బడి చెప్తాను, మా బడి చెప్పడం వరకే అంటే పిల్లలకు మీకు బాధ్యత లేదా? మీ పిల్లలు పై అధికారుల పిల్లలు ఇట్టయితే చదివిస్తారా? మరి ఇంత పాపమా? మరి ఏంటి మేడం అంటే, మేము కంప్లైంట్ ఇస్తాను ఉత్తదే, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎందుకు రారు? వీళ్ళ డ్రామాలు వాళ్ళ డ్రామాలు ఇవన్నీ. అందుకే మాకు బడి పెట్టొద్దు. మళ్ళీ ఇందులో పేరెంట్స్ మీటింగ్ ఇవన్నీ మీరేదో మంచి అభివృద్ధి ఏమి లేదేడ. బురద, చెట్లు, పాములు, తేళ్లు ఇయ్యా పసి పిల్లలు కనీసం ఒక చుట్టూ పారి గోడ లేదు. ఒక ఇల్లు బడి మొత్తం కింద బురదలు, బడేమో కింద, నీళ్ళేమో పైన. ఏంటమ్మా అంటే రోజు దెబ్బకి వస్తారు, జారుతారు, పడతారు, దెబ్బలు తగిలించుకుంటారు. అమ్మ పాము వస్తుంది భయం, తేలు వస్తుంది భయం. ఏంటి మేడం ఏంటి సార్ అంటే, మేము చెప్పాం మేడం అంటే ఏం చెప్పారు? ఫస్ట్ నుంచి వాళ్ళకి చెప్పి వాళ్ళు పోయారు. ఇప్పుడు మేము వచ్చినామని మీరు నాటకాలు చేస్తున్నారే, మీరు ఎవరు ఉండొద్దు, బడి చెప్పొద్దు అని చెప్తున్నాం మేము, అంతే. ఎందుకు మళ్ళీ మీ నాటకాలు? కొత్త బడులు కట్టమంటే పై అధికారులు చెప్తాను వస్తుంది. కొత్త బడి కట్టండి, ఆ బడి ఈ బడి తీసేసి మంచిగా కట్టండి. మా పిల్లల్ని టైలెట్కి పంపించడానికి పోతే నీళ్లు పోతే కూడా పైకి తేలుతుందంట. ఎందుకు అంత పాపంగా? కట్టేదేదో మంచిగా కట్టదండి. మాకేదో బువ్వకి గుడ్డకి లేక తిండికి తిప్పలకి లేక పంపించుకుంటున్నాం. మీకు లెక్క పెద్ద పెద్ద ఉద్యోగాలు, జాబు లేవు. ప్రైవేట్ బళ్ళల్లో, ఐసీ బళ్ళల్లో చదివించుకోవడానికి మాకు ఉన్నదైనా కొద్దిగా మంచిగా కట్టండి. మా బతికేదో మేము ఇందులో చదివించుకుంటున్నాగా. మా పిల్లలకి ఇట్లా ఉన్నదే కొద్దిగా బాగు చేయండి అని మిమ్మల్ని ఎన్నో సార్లు బతిలాడుతున్నా. ఎవరు వచ్చినా చెప్తున్నాం, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కనీసం సార్లకు, టీచర్లకు కూడా బయటికి పిల్లలకైతే బడి పెట్టద్దు, మేమైతే పిల్లల్ని బడికి పంపించాం. మేము పిల్లల్ని బడికి పంపించాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మమ్మల్ని చంపండి. మరి ఇక మాకు చదివించుకునే స్తోమత లేదనే కదా మేము గవర్నమెంట్ లేసింది. ఎందుకండి అసలు నీట్నెస్ లేదు, స్కూల్ శుభ్రం చేయడానికి జనాలు లేరు, మనుషులు లేరు. బురద స్కూల్ పై నుంచి పెచ్చులు పిల్లల తలల మీద పడుతున్నాయి. చుట్టుపక్కల గడ్డి పీకడానికి కనీసం ఒక ఇద్దరు మనుషులు లేరు. ఏంటండి అంటే మీరేం చేయాలండి? మేమే చేయాలంటే మీరు చేస్తారో మీ పై అధికారులు చేస్తారో? మా పిల్లల్ని కొద్దిగా అభివృద్ధి చేయండి, మేము ఇక్కడే చదివించుకుంటాం. ఏదో మీరు తెలిసి తెలియనట్టుగా, మీరేదో తెలిసి ఏదో ఇచ్చినట్టుగా, గుడ్డలు ఇచ్చినట్టుగా, గుడిసెలు ఇచ్చినట్టుగా, ఆ గుడ్డలు మా కాడ కూడా మేము ఉన్నాయో వేసుకుంటామండి. స్కూల్ని అభివృద్ధి చేయండి, కొద్దిగా పిల్లల్ని మంచిగా చదివించుకుంటాం మేము. నా పేరు ప్రశాంత్ అండి. మనుగూరు మాది. మామిడితోట, ఆదర్శ్ నగర్ రెండు కలిపే ఉన్నాయండి. నాయుడుపేట ఈ స్కూల్ మొత్తం అసలు వర్షం వస్తే చాలు మొత్తం నీళ్ళే వస్తాయి. గదిలోకి పోయి పాములు, తేలు, నాగు పాములు, ప్రతిరోజు పాములే. బాత్రూమ్కి వెళ్ళాలన్నా పాములే. కనీసం బాత్రూమ్లు మంచిగా లేవు, టాయిలెట్ మంచిగా అన్ని సైడ్ కల లేదు, ఏది లేదు. కనీసం
ఆ వర్షం వస్తే ఆ నీళ్ళన్నీ పడేసి ఆ పిల్లల మీదనే ఆ వాటర్ సుక్కలన్నీ పడుతున్నాయండి. కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి ఎవరు కూడా సరిగా సహకరించట్లేదు. మరి ఎన్నిసార్లు చెప్పినా అట్లా వచ్చాను, వచ్చి చూసిపోతాండ్రు, అంతేగాని ఎవ్వరు కూడా అసలు పట్టించుకోవట్లేదు. మరి మా పిల్లల్ని మేము ఎట్లా చదివించుకోవాలండి? మేము ఉన్నోళ్ళం కాదు, కూలి చేస్తేనే మా బతుకు. మేము ఉన్నంతలోనే గవర్నమెంట్ స్కూల్ ఉన్నది దేనికి? పిల్లల చదువు కోసమే కానీ మేము పంపేది. వాళ్ళని కొంచెం చదివి అభివృద్ధి చెందుతారేమనే మా బాధ. కనీసం వాళ్ళని స్కూల్కి పంపుదామన్నా సరైన సౌకర్యాలు లేదు, ఏది లేదు. మరి ఎట్లా అండి, ఏంది ఈ సిచ్యువేషన్ అని ఎంతో మందికి చెప్పినా కూడా వాళ్ళు సరిగా ఏం పట్టించుకోవట్లేదండి. ఈ స్కూళ్ళు 2 స్కూళ్ళు పగలగొట్టి పైకి కట్టేసి వాటర్ రాకుండా కొంచెం చూసి చుట్టూ పారే గోడ కట్టాలని మేము వినిపించుకుంటున్నామని ఇది మా కోరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.